హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనొచ్చేసి అయితే మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. నేనొచ్చేసి అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. టిఫిన్ వచ్చేసి మా పిల్లలకైతే ఇడ్లీ అంటేనే ఇష్టం అండి. పిల్లలు వచ్చేసి అయితే 8 గంటల స్కూల్‌కి స్టార్ట్ అవ్వాలండి. అందుకే ఫాస్ట్‌గా చేస్తున్నా. లంచ్ వచ్చేసి అయితే క్యారెట్ రైస్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా అండి. మా పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్నా అండి. వాళ్ళైతే తింటున్నారు. నేనొచ్చేసి అయితే 4 క్యారెట్స్ ఏమో తీసుకున్నా అండి. మంచిగా పైన మొత్తం నీట్‌గా అదంతా తీసేసుకొని పొట్టు నీట్‌గా కడిగి పెట్టుకున్నా అండి. మనం ఇదొచ్చేసి మంచిగా ఇట్లా అంతా తురుముకోవాలండి. తురుము తీసేసుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలండి. వచ్చేసి నేను ఆయిల్ పోసేసుకొని జీలకర్ర, సాజీర, ఆవాలు ఏసేసుకున్నా అండి. వచ్చేసి ఇక్కడ లవంగాలు ఏసుకుంటే కొంచెం క్యారెట్ తియ్యగా ఉంటది గదా అండి. అందుకే లవంగాలు ఏసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటది కాబట్టి టేస్ట్ బావుంటదని అందుకనే ఏసా అండి. నేను పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు ఇవన్నీ ఏసేసుకున్నా అండి. ఇవన్నీ మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలండి. క్యారెట్ రైస్ వచ్చేసి మనకైతే తొందరగా అయితదండి. కర్రీస్ కంటే ఇవే బెటర్. మార్నింగే పిల్లలకైతే మంచిగా క్యారెట్ కూడా హెల్తీకి చాలా మంచిది కదండీ. వీక్లీ ఒక 2 టైమ్స్ ఇట్లా చేస్తే డిఫరెంట్‌గా పిల్లలు మంచిగా తింటారు. చిన్న చిన్న పిల్లలకైతే కర్రీస్ పెడితే కలుపుకోవడము వాళ్ళకి తిననీకి రాదు కదండీ. ఇట్లా చేసి పెడితే మంచిగా తింటారు. పిల్లలు కూడా హెల్తీకి చాలా మంచిదండి క్యారెటు. వచ్చేసి అయితే మనం ఇట్లా పౌడర్ రెడీ చేసుకోవాలండి. ఒక 3, 4 మిరియాలు తీసుకొని, ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలండి. ఇంకైతే ఇట్లా మంచిగా గోలేదాకా వేయించుకోవాలండి. గోలిన తర్వాత ఇప్పుడు మనం దంచుకున్న ఆ పౌడర్‌ని ఇందులోకి ఏసేసుకోవాలండి. ఏసేసుకొని కొంచెమే ఒక టీ స్పూన్ అంతనే కారం వేసుకోవాలండి. ఎందుకంటే కారం మనం ఆల్రెడీ ఇలా అవన్నీ ఏసేసాం గదండీ. పచ్చిమిర్చి ఏసాము, మళ్ళీ వచ్చేసి మిరియాలు గూడా ఏసుకున్నాం కాబట్టి ఒకటే టీ స్పూన్ కారం వేసేసుకొని సరిపడంత ఉప్పు వేసుకొని చిటికెడంత గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా కొంచెం గోలేదాకా వేయించుకొని మనం ముందే అన్నం చల్లారేసుకొని తర్వాత ఇది గోలిన తర్వాత ఇందులో వేసేసుకొని మిక్సీ వేసేసుకోవడమే అండి. నేను వచ్చేసి అయితే ముందే అన్నం వండుకొని చల్లారి పెట్టేసుకున్నా అండి. ఇట్లా మిక్సీ వేసేసుకొని ఇట్లా మొత్తం మిక్సీ చేసేసుకున్నా అండి. మిక్సీ చేసేసుకొని మనకైతే రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. మా పిల్లలకైతే బాక్స్ అయితే కట్టేస్తున్నా అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకైతే చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. థ్యాంక్